బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. గత రాత్రి సీఎస్తో చర్చల అనంతరం సమ్మెకు తెరపడింది. సీఎస్ హామీతో నెట్వర్క్ ఆసుపత్రుల ఆందోళనను విరమించుకున్నాయి. ఆరోగ్యశ్రీ సేవల కోసం 300 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. అంతేకాదు ఈ నిధులను వచ్చే వారం విడుదల చేసేందుకు సీఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో కొద్ది రోజులుగా చేస్తున్న ఆరోగ్యశ్రీ సమ్మెకు ఎండ్ కార్డు పడింది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. గత రాత్రి సీఎస్తో చర్చల అనంతరం సమ్మెకు తెరపడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ శివ ఫోన్లైన్లో అందిస్తారు. శివ, చెప్పండి. ఏడాది మొత్తం మీద చూస్తుంటే గత 5 రోజుల కాలంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఆరోగ్య సేవలు నిలిపేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా 1500 కోట్ల రూపాయల పైగా కూడా ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్కి ప్రభుత్వం బకాయి పడింది. గత కొంతకాలంగా తమ బకాయిలు విడుదల చేయాలని చెప్పి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కనపడింది. ఖచ్చితంగా ఎన్నికల టైంలో వారు ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో తమ నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ సమ్మె బాట పట్టాయి. 3 రోజుల క్రితం 203 కోట్ల రూపాయలని ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత మిగిలిన డబ్బులు కూడా విడుదల చేయాలని చెప్పి కూడా నెట్వర్క్ హాస్పిటల్ కోరినా కానీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాని పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సేవలు అయితే నిలిచిపోయినాయి. నేను అర్ధరాత్రి సమయంలో సీఎస్ తో ఆరోగ్యశ్రీ హాస్పిటల్ నెట్వర్క్ హాస్పిటల్ వైద్యులతో బృందం కూడా సమావేశమైంది. దీనికి తక్షణమే మరొక 300 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి సీఎస్ హామీ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. మిగిలిన దాదాపుగా 100 కోట్ల రూపాయల బకాయిలను ఈ నెలాఖరికి కానీ వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేస్తానని చెప్పి హామీ ఇచ్చినట్టు తెలుస్తాం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇచ్చిన హామీ కూడా నెట్వర్క్ హాస్పిటల్ సానుకూలంగా స్పందించి ఈ రోజు నుంచి కూడా అన్ని చోట్ల ఆరోగ్య సేవలను తిరిగి ప్రారంభించారు. నాగరాజు. థ్యాంక్ యూ శివ.